మాస్టారి మనసు. సుబ్బారావు ప్రభుత్వ ఉద్యోగి. అతడికి లంచాలరావు అనే మారు పేరు కూడా ఉంది. సుబ్బారావు ఆ రోజు ఆఫీస్కి వచ్చి సీట్లో కూర్చుని ఎవడు తగులుతాడా అని ఎదురు చూడసాగాడు. ఇంతలో 60 ఏళ్ల ముసలి వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడి పేరు పరంధామయ్య. ఉపాధ్యాయుడిగా పనిచేసి మొన్ననే రిటైర్ అయ్యారు. అతడి పెన్షన్ కాగితాలు సుబ్బారావు వద్ద ఉన్నాయి. సుబ్బారావు పరంధామయ్య గారిని చూస్తూనే తనకి చిన్నప్పుడు పాఠాలు నేర్పిన మాస్టారు అతనేనని గుర్తించాడు. అయితే సుబ్బారావు అతడెవరో తెలియనట్టే ఊరుకున్నాడు. ఎందుకంటే మాస్టార్ని పలకరిస్తే రావలసిన లంచం రాకుండా పోతుందని. పరంధామయ్య గారు సుబ్బారావు తన విద్యార్థేనని, అతను తనను గుర్తించనట్టు నటిస్తున్నాడని కూడా తెలుసుకున్నాడు. సుబ్బారావు పరంధామయ్య గారితో, అయ్యా మీ పని అవుతుంది, కాకపోతే కొంత ఖర్చు చెయ్యాలి అని నిర్మోహమాటంగా చెప్పాడు. ఇది విని మాస్టారు తన విద్యార్థి పెద్ద లంచగొండిగా మారినందుకు చాలా నొచ్చుకున్నారు. అతడు అడిగింది ఇస్తానని, పని త్వరగా పూర్తి చేయమని చెప్పి బయటికి నడిచారు పరంధామయ్య గారు. కార్యాలయం బయటికి వస్తున్న అతను అప్పుడే వచ్చిన కారులో నుండి దిగిన వ్యక్తిని చూస్తూనే ఆయన బ్రుకుటి ముడిపడింది. వెంటనే ఏదో తట్టినట్టు వడివడిగా సుబ్బారావు సీటు వద్దకు వెళ్లారు. సుబ్బారావు సరిగ్గా అప్పుడే మరో వ్యక్తి నుండి లంచం పుచ్చుకుంటున్నాడు. పరంధామయ్య గారు వెంటనే సుబ్బారావుతో, అబ్బాయి ఈ లంచం పుచ్చుకోకు, ఇక్కడికి మఫ్టీలో అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్ వచ్చాడు, జాగ్రత్త అని హెచ్చరించి బయటికి వచ్చేశారు. సుబ్బారావుకి మాస్టారి మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. తమకెవ్వరికీ తెలియకుండా ఈ దాడేంటి చెప్పమా అనుకున్నాడు. ఎందుకైనా మంచిదని వెంటనే తాను పుచ్చుకున్న లంచం డబ్బు ఎదుటి వ్యక్తికి ఇచ్చేసి అతన్ని పంపించేశాడు. ఇంతలో మఫ్టీలో ఉన్న ఆఫీసరు అందర్నీ తనిఖీ చేస్తూ సుబ్బారావు వద్దకు కూడా వచ్చాడు. సుబ్బారావు వద్ద ఏమీ లభించకపోయేసరికి అతడు తిరిగి వెళ్ళిపోయాడు. మాస్టారు చెప్పింది నిజమయ్యేసరికి సుబ్బారావు మెదడు మొద్దుబారిపోయింది. మాస్టారు తన్ని హెచ్చరించి రక్షించకపోయింటే తాను ఈ పాటికి జైలు పాలై ఉండేవాణ్ణని తెలుసుకున్నాడు. మాస్టార్నే లంచం అడిగిన పరమ దుర్మార్గుడైన తన్ని మంచి మనసుతో మాస్టారు కాపాడేసరికి అతడికి దుఃఖం ఆగలేదు. వెంటనే మాస్టారి కోసం పరుగున బయటకొచ్చాడు సుబ్బారావు. అల్లంత దూరాన పరంధామయ్య గారు సుబ్బారావుకి కనబడ్డారు. పరుగులాటి నడకతో మాస్టార్ని కలుసుకుని, మాస్టారు నన్ను క్షమించండి, మిమ్మల్ని గుర్తించనట్టు నటించి లంచం అడిగిన నన్ను కాపాడి నాకు సిగ్గు వచ్చేటట్టు చేశారు అంటూ కాళ్ల మీద పడ్డాడు. పరంధామయ్య గారు సుబ్బారావుని క్షమించి లేవనెత్తారు. అప్పుడు సుబ్బారావు, మాస్టారు ఇంతకీ మఫ్టీలో ఉన్న ఆఫీసర్ని మీరు ఎలా గుర్తుపట్టారు అంటూ ప్రశ్నించాడు. దానికి పరంధామయ్య గారు, ఆ ఆఫీసర్ కూడా నా విద్యార్థే, కాకపోతే నీలాంటివాడు కాదు. ఈ ఊర్లోనే నేను ఉంటున్నానని తెలుసుకుని నా మీద గౌరవంతో మొన్ననే అతడు నన్ను కలుసుకుని తనకి ఈ ఉద్యోగం దొరికిందని చెప్పాడు. అందుచేతనే అతన్ని నేను గుర్తుపట్టగలిగాను అంటూ అసలు విషయం చెప్పారు. సుబ్బారావు పరంధామయ్య గారి పెన్షన్ పని పూర్తి చేయడమే కాక లంచం కూడా తీసుకోలేదు. కథ సమాప్తం. జ్యోతిష్యం. అల్లువరంలో ఉండే పరమేశ్వర శాస్త్రి జ్యోతిష్యం చెప్తుంటాడు. జ్యోతిష శాస్త్రాన్ని ఆయన బాగా అధ్యయనం చేసి జ్యోతిష విద్వాన్గా ఆ చుట్టుపక్కల పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఆయన చెప్పిన జ్యోతిష్యం ఏనాడు పొల్లుపోలేదు. ఆ కారణంగా ఆయన జ్యోతిషం మీద ఆ ఊరి వారికి ఎనలేని గురి. ఒకరోజు రంగడనేవాడు తన భవిష్యత్తు తెలుసుకోవాలని పరమేశ్వర శాస్త్రి దగ్గరకు వచ్చి తన బాధలన్నీ ఏకరువు పెట్టుకున్నాడు. వాడికి బద్ధకం ఎక్కువ, పనికి ఎగనామం పెడుతుంటాడు. అందువల్ల వాడికి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు వాడి భార్య కూడా విలువివ్వదు. ఇది చెప్పుకుని బాధపడ్డాడు. పరమేశ్వర శాస్త్రి వాడి చేతి రేఖలు పరిశీలించి, ఒరే రంగా, త్వరలో నీకు గొప్ప యోగం పట్టబోతోంది. నీ తల్లిదండ్రులు నీ భార్య కూడా కాళ్ళు కింద పెట్టనివ్వకుండా నీకు సేవలు చేస్తారు అని చెప్పాడు. రంగడు సంతోషంతో వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు గడిచాక రంగడు వచ్చి, అయ్యా మీ జ్యోతిష్యం నాకు ఫలించలేదు. నాగలి కొర్రు కాలిలో దిగబడి నెల రోజులు మంచం మీద నుండి లేవలేకపోయాను అని నిష్ఠూరంగా అన్నాడు. మరి ఆ నెల రోజులు నీకు ఎవరు సేవ చేశారు అని అడిగాడు పరమేశ్వర శాస్త్రి. నా తల్లిదండ్రులు, నా భార్య అని చెప్పాడు. నేను చెప్పింది అదే కదా అన్నాడు పరమేశ్వర శాస్త్రి. రంగడు బుర్ర గోక్కుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.